పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. 6వ రోజు ఇవాళ ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. వరంగల్ నుంచి తొర్రూర్ మరిపేడ మీదుగా బస్సు యాత్ర ఖమ్మం చేరుకోనుంది. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం మయూరి సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షో అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఇవాళ 6వ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో ఖమ్మంలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధూరా, ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అట్లాగే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇవాళ ఖమ్మం జిల్లాలో ప్రవేశించబోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సభలు జనసంద్రం అవుతున్నాయి. పెద్ద ఎత్తున జనం తరలివచ్చి కేసీఆర్ గారి సభలను విజయవంతం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఇప్పటివరకు నిర్వహించినటువంటి రోడ్డు షోలన్నీ కూడా జనసంద్రమయ్యాయి. ఖమ్మంలో కూడా ఇవాళ సాయంత్రం ఆయన అడుగు పెట్టబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ కోసం కనీవిని ఏరుగా ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు షోకు పెద్ద ఎత్తున జనస్పందన కనపడుతోంది. మనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గారు జాయిన్ అవుతున్నారు. వారి ద్వారా అడిగి తెలుసుకుందాం, వారిని అడుగుదాం. కేసీఆర్ గారి సభ ఎలా జరగబోతుంది, రోడ్డు షో ఎట్లా ఉంటుంది, ప్రజల నుంచి నీరాజనం ఎట్లా వస్తుంది అనే అంశాన్ని అడుగుదాం. తాతామధు గారు, కేసీఆర్ గారి సభలన్నీ చూస్తున్నారు, పెద్ద ఎత్తున జనసంద్రం అవుతుంది. ఇవాళ ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది సార్ కేసీఆర్ గారి టూర్ షెడ్యూల్? ఇప్పటికే ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 చోట్ల కేసీఆర్ గారి రోడ్ షో జరుగుతుంది. ఖమ్మము అలాగే కొత్తగూడెం. ఈరోజు ఖమ్మంలో, రేపు కొత్తగూడెంలో ఉంది. ఖమ్మానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, కొత్తగూడెంకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఖమ్మానికి సంబంధించి ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, మన మదర్లో ఉన్నటువంటి 2 మండలాలు, అలాగే వైరా నియోజకవర్గం సంబంధించిన 2 మండలాలు, ఖమ్మం హెడ్ క్వార్టర్గా ఉన్న ఖమ్మం నగరము, అలాగే రఘునాథపాలెం మండలాల నుంచి మొత్తం ఇక్కడ జన సమీకరణ అనేది ఉంది. కేసీఆర్ గారి యొక్క చూడాలనే ఆతృతతోనే అందరూ ఉన్నారు. ఇప్పటికే సుమారుగా మేము ఎక్స్పెక్ట్ చేసే 50,000 మంది పైగా ఇక్కడికి చేరుకుంటారనేది మండలాల వారీగా, గ్రామాల వారికి కూడా మేము కార్యకర్తల్ని, ముఖ్య కార్యకర్తల్ని ఐడెంటిఫై చేసి రమ్మంటం జరిగింది. ఎండ తీవ్రత దృష్ట్యా పెద్దవాళ్ళని మేము అలౌ చేయొద్దని చెప్పాము. ఇప్పటికే యూత్ మొత్తం కూడా కేసీఆర్ గారు దానికి రావాలనే దానికి ఇప్పటికి ఏర్పాటు చేసుకున్నారు. వాహనాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. సాయంత్రానికి పెద్ద ఎత్తున ఖమ్మం నగరం నిండిపోతుంది. ప్రత్యేకించి ఖమ్మంలో ఉన్నటువంటి కాల ఒడ్డు నుంచి అంబేద్కర్ చౌరస్తా అంటే జిల్లా పరిషత్ సెంటర్ వరకు ఈ యొక్క రోడ్ షో ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు నాయకులకు అందరికీ కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. పాలేరు నుంచి అట్లాగే ముదిగొండ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కాలువొడ్డుకు చేరుకోవాలనేటువంటిది. ఖమ్మం నగరం కానీ, చింతకాని కానీ, అదేవిధంగా కారేపల్లి, కొనిజర్ల, రఘునాథపాలెం మండలాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా జిల్లా పరిషత్ సెంటర్కి సాయంత్రం 6 గంటలకు చేరుకోవాలని చెప్పడం జరిగింది. అందరూ కూడా 6 గంటలకు వస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేశాం. ఇక్కడ కూడా అంటే వాటర్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం. అయినా కానీ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఖమ్మంలో విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. నిన్న ఆల్మోస్ట్ 45 డిగ్రీలు దాటింది. ఈరోజు దాన్ని పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ నాయకులకు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు అంటే ఒక గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరలా పార్లమెంట్ ఎన్నికల కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా ఒక ఆలోచన అనేది, అంటే ఈ 4 నెలల కాలంలో జరిగినటువంటి కాంగ్రెస్ పరిపాలనలో జరిగినటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న ఇక్కట్లని ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మొన్ననే కొనిజర్ల దగ్గర ఒక గుబ్బగుర్తి అనే విలేజ్లో పనికిహారం పథకం కూలీలు ఈ ప్రచార రథం వెళ్తూ ఉంటే వాళ్ళు ఆ ప్రచార రథం ఆపి ఆ పక్కనున్న గన్నేరు పూలు తీసుకొచ్చి కేసీఆర్ గారికి వేసి, దేవుడా మీరు ఎక్కడున్నారు, మీ లేకపోవడం వల్లే మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయని వారు చెప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు లేకపోవడం వల్లే మాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. కరెంట్ ఇబ్బందులు, నీళ్ళ ఇబ్బందులు, ఇక్కడ ఉన్నటువంటి పాలేరు ఎండిపోయింది, వైరా చెరువు ఎండిపోయింది, అలాగే ఖమ్మానికి గుండెకాయ లకారం చెరువు ఎండిపోయింది. ఖమ్మంలో కూడా కొన్ని వేల బోర్లు ఈ యొక్క సీజన్లో వేయటం జరిగింది. ఖమ్మంలో కూడా నీళ్లు 3 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి ఉంది. అది కూడా మధ్యరాత్రి 11 గంటలకు ఇస్తున్నారండి.
ఖమ్మం తెలంగాణ కోనసీమగా ఉంటుంది. అట్లాంటిది ఇవాళ కరువు తాండవిస్తుంది. రైతులకు నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుంది, పశువులకు కూడా కనీస నీళ్ళు లేని పరిస్థితుంది. వారందరూ కూడా కేసీఆర్ని కలవాలనేటువంటి ఆతృతతో రైతులు ఉన్నారు. వారు ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి సార్? కేసీఆర్ ప్రజలు ఇప్పుడు క్లియర్గా అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు, ఇది కాంగ్రెస్తో పాటు వచ్చిన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ జిల్లా సుభిక్షంగా ఉంది. ప్రత్యేకించి కేసీఆర్ గారు వచ్చి కట్టినటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఫస్ట్ రాష్ట్రంలో పూర్తయింది భక్తరామదాస్ ప్రాజెక్టు. అది పాలేరు నియోజకవర్గంలో ఉంది. 4 మండలాలకు కూడా బ్రహ్మాండంగా తాగునీరు, సాగునీరు ఇస్తుంది. అటు మరిపేడ, డోర్నకల్, అట్లాగే మహబాదు, మన గూడూరు వరకు ఆ వాటర్ అనేది ఇక్కడి నుంచి సప్లై అయ్యేది. ఇటు సూర్యాపేటకు కూడా కొంత ప్రాంతానికి వెళ్ళేది. ఖమ్మానికి కూడా మొత్తం వాటర్కి సంబంధించిన మిషన్ భగీరథ వాటర్ ఇచ్చేటువంటి పాలేరు జలాశయం పూర్తిగా ఎండిపోయింది. ఈ మధ్యకాలంలోనే మేము దాన్ని పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులకు చలనం వచ్చి దానికి 2 టీఎంసీల నీళ్ళు తీసుకొచ్చి నింపారు. అయినా కానీ ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ గారు ఉంటేనే మేము సుభిక్షంగా ఉన్నాం. కేసీఆర్ గారితోనే ఈ యొక్క అభివృద్ధి సాధ్యమైంది. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమైంది. 8 సంవత్సరాల పాటు కోనసీమను తలపించింది. చెరువులన్నీ కూడా, చెక్ డ్యాములన్నీ కూడా ఉగాది కాదు మండు టెండల్లో కూడా మత్తడి దూకినటువంటి చరిత్ర ఈ జిల్లా ప్రజలు చూశారు. విపరీతమైనటువంటి చేపలు ఉన్నాయి. ఈరోజు చేపలు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది తాగడానికి నీళ్ళు లేవు, పశువులకు నీళ్లు లేవు. చాలా ఇబ్బందులు పడుతుంది. ఎస్పెషల్లీ గొల్ల కుర్మలు, యాదవులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పశువులు తీసుకొని, గొర్రెలు తీసుకొని అడవికి పోతే మళ్ళీ నీళ్లు దాపిచ్చే పరిస్థితి లేదు, ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే మీ అభ్యర్థి పార్టీలకు అతీతంగా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. దూసుకుపోతున్నట్టు పరిస్థితి ఉంది. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత మీ ట్రెండ్ ఎట్లా ఉండే నమస్కారం? నామా నాగేశ్వరరావు గారికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేస్తారు. ఎందుకు అంటే ఈయన ఒక సీనియర్గా ఉన్నాడు. ఈ జిల్లాలో 25 సంవత్సరాల పాటు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, పార్లమెంటరీ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది. స్థానికుడు, మొట్టమొదటి గ్రానైట్ పరిశ్రమ ఇక్కడ స్థాపించి ఈ యొక్క జిల్లాలో ఉన్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. కాబట్టి నామా నాగేశ్వరరావు గారి క్యాండిడేషన్ అనేది కేసీఆర్ గారు ప్రకటించగానే జిల్లాలో ఒక ప్రకంపనలు స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకని పరిస్థితిలో, ఏ ఒక్క అభ్యర్థి దొరక 3 మంత్రులు కూడా ఉండి కూడా ఖమ్మం లోకల్ అభ్యర్థికి, ఖమ్మానికి సంబంధించిన అభ్యర్థిని కాకుండా బయట నుంచి కిరాయికి తెచ్చుకున్నారు ఒక అభ్యర్థిని. ఇక్కడ ఆయన ఎవరో ఈ జిల్లా ప్రజలకు తెలియదు. ఆయనకు కూడా ఈ జిల్లా యొక్క ముఖ చిత్రం తెలియదు, ఎల్లలు తెలియదు. కనీసం ఒక 10 మందిని పేరు పెట్టి పలకరించేటువంటి శక్తి లేని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఓడిపోయింది. నామా నాగేశ్వరరావు గారు అభ్యర్థిగా ఎప్పుడో విజయం సాధించారు. జిల్లా సరిహద్దుల్లో స్వాగతం పలికేటువంటి ప్రజలకు కావచ్చు, మీ కార్యకర్తలకు కావచ్చు, అట్లాగే ఆయన ర్యాలీ వెంట వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎలాంటి సూచనలు, సలహాలు చెప్తారు? ఎందుకంటే ఎండ ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం సారు అభివాదం చేస్తూ ముందుకెళ్తారు కదా. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారు చూడాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఆ ఉత్సాహంలో నేను చెప్పే జాగ్రత్తలు, వచ్చేటప్పుడు వెహికల్స్లో కానీ చాలా జాగ్రత్తగా రావాలని, అదే ఎండ ఉంది కాబట్టి ఎండకు ప్రతి ఒక్కరు టవల్ తెచ్చుకోవాలని, అవసరమైతే ఒక వాటర్ బాటిల్ ఎండబెట్టుకొని రావాలని. ఎందుకంటే మేము కూడా వాటర్ బాటిల్స్ అరేంజ్ చేస్తున్నాం, కానీ అవి మీకు ఒక్కోసారి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు వాటర్ బాటిల్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక టవల్, గులాబీ టవలా ఏ టవల్ అయినా టవల్ ఖచ్చితంగా తీసుకొని రావాలి. మీరందరూ ఉండాలి. కేసీఆర్ గారిని వెంట మీరు ఎవరు కూడా దయచేసి పరిగెత్తి కింద పడి అన్ని చేయొద్దు. మీరు సార్ కూడా చాలా ఓపికగా ఈ యొక్క రోడ్ షోలో పాల్గొంటారు. ప్రతి ఒక్కరు కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మధు గారు చెప్తున్నారు, జన ప్రభంజన సృష్టిస్తూ ఉంటున్నారు. పెద్ద ఎత్తున జనం తరలించేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారు సూచనలు చేస్తున్నారు. అట్లాగే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పెద్దలు ఎవరు కూడా, అంటే ఏజ్డ్ పర్సన్స్ ఎవరు కూడా ఈ సభలో పాల్గొనొద్దు అంటున్నారు. ఖచ్చితంగా జన సునామీ సృష్టిస్తాం. 50 నుంచి ఆ పైచిలకు జనం వచ్చి కేసీఆర్ రోడ్ షోను సక్సెస్ చేస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.